మున్సిపల్ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. ఫలితాలను సమీక్షించారా? కొన్ని చోట్ల ఇతర పార్టీలతోన పొత్తు పెట్టుకున్న పరిస్థితి. అలా పొత్తు పెట్టుకొని సీట్లు సాధించడం గానీ, వాళ్ళకి ఇవ్వడం గానీ ఎటువంటి మెసేజ్ పంపుతుంది సొంత పార్టీకి? ఇప్పుడు ఒక్కటండి, అది సరైందేనా? నైతికంగా సరైందేనా? రెండు కారణాలు ఉంటాయి దానికి. ఆ సపోర్ట్ తీసుకోకపోతే అక్కడ బాడీ ఫామ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఖానాపూర్ ఉన్నది. ఖానాపూర్ మున్సిపాలిటీలో 3 సార్లు పోస్ట్పోన్ అయ్యేది. అంటే అది అక్కడ చైర్మన్ రావాల్సి ఉంది కదా. అప్పుడు ఎవరో ఒకరు కలవాలి. అది స్థానికమైనటువంటి నాయకులకు ఆ ఒక ఫ్రీడమ్ ఇచ్చినాం. ఎవరో వచ్చి మీకు సపోర్ట్ చేస్తాం అన్నప్పుడు సపోర్ట్ తీసుకున్నారు, అంతేగాని అఫీషియల్ పొత్తు కాదు. సార్, రాజాసింగ్ లాంటి హార్డ్లైనర్స్ను తెలంగాణ బీజేపీ వదులుకోవడం నష్టం కలిగించిందా? ఏమన్నా రిగ్రెట్ అవుతుందా? మేము ఎవరిని వదులుకోలేదండి. రాజాసింగ్ ఆయన రిజైన్ చేసిండు కదా, మేము వదులుకున్నాం. ఆయన రిజైన్ చేసి మీరు యాక్సెప్ట్ కూడా చేశారు. అంటే ఇప్పుడు అన్నమలై రిజైన్ చేసిండు, యాక్సెప్ట్ చేసిన. ఒక రిజైన్ ఎందుకు చేస్తారు? ఎవరైనా యాక్సెప్ట్ చేయమని చేస్తారు. మేము ఎవ్వరు కూడా మేము పంపించే ప్రయత్నం చేయట్లేదు. ఒకవేళ ఎవరు నచ్చక, మనుషులు నచ్చకను, సిద్ధాంతం నచ్చకను, ఇంకేం నచ్చకను పోతానంటే మేము ఆపేటలు కూడా కావు. పోయిన తర్వాత మనం వస్తానంటే డెఫినెట్గా బయట వాళ్ళని తీసుకుంటున్న సమయంలో వేరే వాళ్ళు కూడా వస్తానంటే మాకేం అభ్యంతరం ఉండదు. కానీ మా పార్టీలో ఉన్నటువంటి ఒక ఏదైతే బౌండరీస్ ఉంటాయో, పార్టీలో నియమాలు ఉంటాయో, ఆ పార్టీ క్రమశిక్షణ ఉంటుందో దానికి కట్టుబడి ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరం, ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం. తెలంగాణ లాంటి రాష్ట్రాలు చూస్తే ప్రాంతీయ పార్టీలకు సంబంధించినంత వరకు ఉన్నాయి. అదేవిధంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉంది. ఎలక్షన్కి వెళ్లే ముందు ఒక ఫేస్తో వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్లో అయితే కేసీఆర్ ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు. కాంగ్రెస్ వరకు చూస్తే రేవంత్ రెడ్డి ఉన్నారు. బీజేపీ వైపు నుంచి ఒక ఫేస్ అవసరం ఉందా? ఒక పాపులర్ ఎలక్షన్స్లో ఫేస్ అవసరం లేదు. మాకు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫేస్ వస్తుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా మేము గెలిచినాం. ఒరిస్సాలో మా ఫేస్ ఏముండేనండి? బెంగాల్లో మేము పోయినాం. బెంగాల్లో శివేంద్ర అధికారి వాజ్ నాట్ ఏ ఫేస్. తర్వాత మేము అనౌన్స్ చేసినాయని. మాకు ఇక్కడ కూడా మా పార్టీకు ఎప్పుడు కూడా మా కార్యకర్త, మా ఐడియాలజీనే ఫేసు. మీ కార్యకర్తల బలం మీద ఐడియాలజీ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు ప్రధానమంత్రి అవుతారు అనేది పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ గెలిచిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ గెలిచిన తర్వాత నెక్స్ట్ టర్మ్కు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, హీ విల్ బికమ్ ది ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, ఫడ్నవీస్ ఫస్ట్ టైం సీఎం ఉన్నప్పుడు హీ వాజ్ నాట్ ది ఫేస్. అంటే ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అనుకుందాం ఆర్గ్యుమెంట్ కోసం. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన బీజేపీ అభ్యర్థులు ఉన్నారా? 75 మంది గెలుస్తాం. మీరు బలం మొదలుపెట్టండి, 75 మంది గెలుస్తాం చెప్తున్నాండి. సీరియస్ కామెంట్, ఐఎమ్ మేకింగ్ సీరియస్లీ. మా క్యాండిడేట్ లేని ఎట్లంటే మనకు అర్థం కాదు. మనం పోటీ చేయలేదా? మా 38% మాకు ఓట్లు వచ్చినాయి. హౌ కెన్ యూ సే దట్ క్యాండిడేట్ లేరని? క్యాండిడేట్స్ లేరని కాదు, అట్లీస్ట్ బలంగా ప్రజలు మాతో ఉన్నారు కదా, ప్రజలు మీతో అదే బలం మాకు. మా కార్యకర్తలు గతం కన్నా మా 40 లక్షల మెంబర్షిప్ అయింది. మాకు ఇప్పుడు 40 lakhs మెంబర్షిప్ ఉంది. మాకు 35,000 బూత్లలో ఈరోజు 35 బూత్లు తెలంగాణలో ఉంటే మాకు 31 బూత్లలో 31,000 బూత్లలో మా కమిటీలు ఉన్నాయి. మాకు ఇక్కడ వీ హ్యావ్ గాట్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఆఫ్ బీజేపీ ఇన్ రూరల్ ఏరియాస్ నౌ. కాంగ్రెస్ పార్టీని ప్రజలు చూశారు. ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అని నేను అంటున్నాను. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిందని కాంగ్రెస్ తీసుకొచ్చారు కదా. ఈ ఫెయిల్యూర్ క్యాండిడేట్ మనం తీసుకురారు ప్రజలు. కాబట్టి కొత్త క్యాండిడేట్కి ఇస్తారు, కొత్త పార్టీని చూస్తారండి, బీజేపీని చూస్తారు తప్పకుండా. దిస్ ఇస్ ది పీపుల్స్ మూడ్. కానీ ఉత్తర తెలంగాణలో ఎంతో కొంత బీజేపీ బలపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది స్టాటిస్టిక్స్ చూస్తే. కానీ దక్షిణ తెలంగాణకు వచ్చేవరకు గ్రౌండ్ రూట్ లెవెల్లో మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఇతర ఎన్నికల్లో కానీ అంత పర్ఫార్మెన్స్ లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మీరు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ కాదు, ఉత్తర తెలంగాణ స్ట్రాంగ్గా ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాం. దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్ను కూడా మీరు దక్షిణ తెలంగాణ తీసుకుంటే మహబూబ్ నగర్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. అక్కడ ఎంపీ కూడా మనం గెలిచినాం. ఖమ్మం జిల్లాలో ఇప్పుడిప్పుడే బలం కూడా పెరిగింది. మాకు ఏమి లేని ప్లేస్లో కూడా కొత్తగూడెంలో మనం కార్పొరేషన్ సీట్ గెలిచినాం. అశ్వరాపేట మున్సిపాలిటీ మనం గెలిచినాం. తర్వాత మీకు సూర్యాపేట, తర్వాత కోదావరి ప్రాంతంలో ఇప్పుడిప్పుడే మాకు బలం పెరుగుతున్నది. కొత్త నాయకులు మా దగ్గరకు వస్తున్నారు. మీకు నల్గొండ టౌన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. గతంలో కూడా మేము అక్కడ గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దక్షిణ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మా దగ్గరికి చాలామంది యువకులు ముందుకు వస్తున్నారు. ఈసారి బీజేపీకి మెయిన్ సపోర్టర్స్ ఎవరయ్యారంటే యువకులు, మహిళలు.